రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. అధిక దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలును కేంద్రాలను ప్రారంభించారు. మల్లన్న సాగు నుంచి వచ్చే పిల్ల కాలువలను రామక్కపేట గ్రామానికి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. తర్వాత సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ చైర్మన్ కాల్వార్ నరేష్ పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రైతులకు అసౌకర్యం కలగకుండా సకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ కాంటాలు పెట్టి మరి వాళ్ళకి డబ్బులు త్వరగా వచ్చడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి మొన్ననే గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలందరికీ కూడా దేశ చరిత్రలోనే సంపన్నులతో పాటు సామాన్య ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికి రేషన్ బియ్యం సన్న బియ్యం అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ మరి ఆ సన్న బియ్యం మన పేదవాళ్ళ మన ప్రజలకే అందుతాయి. కాబట్టి రాబో రోజుల్లో సన్న బియ్యం వేయండి ఖచ్చితంగా. మరి ప్రభుత్వం కూడా సన్న బియ్యం వేసే రైతులకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి మరి రైతులందరూ కూడా సన్నధాన్యం పండించి ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి మరి పేదరిక నిర్మూలన కోసం రైతాంగ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి.